హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం డిఎస్సి 2014 లోని ఒక సమ్ ని సాల్వ్ చేసుకుందామా. చూడండి, వాట్ హ్యాస్ గివెన్ √2 + √8 + √18 + √32 శ్రేణి యందు n పదాల మొత్తం ఎంత అని అడిగారు. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో చూడండి, √2 ని అలాగే రాసేసుకుందాం. ఈ √8 ను మనం ఏం చేద్దామంటే 4 2s గా రాసుకుందామా. అంటే ప్లస్ నెక్స్ట్ మళ్ళీ √18 ని 9 2s గా రాసుకుందాం. నెక్స్ట్ √32 ను 16 2s గా రాసుకుందామా. ఇక్కడ √2 అలాగే రాసేసుకుందాం. ఇక్కడ చూడండి, √4 √2 అనమాట. ఈ √4 ని మనం 2 గా బయటికి తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ √9 √2 అనమాట. చూడండి, నేను విడివిడిగా రాస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సో √2 ఇక్కడ ఈ √4 అంటే బయటకి 2 తెచ్చేసుకోవచ్చమ్మా మనం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? √4 అంటే √2² గా వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విధంగా మనకి బయటికి 2 వచ్చేస్తుందమ్మా. ఇక్కడ కూడా చూడండి, √9 అంటే √3² అనమాట. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విధంగా మనకి 3 అనేది బయటకు వస్తుంది. √2 అలాగే ఉంటుంది. ఇక్కడ √16 అనేది ఎలా రాయొచ్చు మనం? √4² గా రాయొచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 బయటకు వచ్చేస్తుందమ్మా. √2 ఇందులో చూడండి, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అర్థము. సో వీటన్నిటిలో నుంచి √2 కామన్ తీద్దాం. 1 + 2 + 3 అండ్ డాట్ 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 అలా వస్తూ ఉంటుంది. సో దీని యొక్క ఫార్ములా ఉందమ్మా. n సహజ సంఖ్యల మొత్తము n × n + 1/2 అని ఫార్ములా ఉంటుంది. √2 × n × n + 1/2. సో దీన్ని ఏ విధంగా రాద్దాం? ఈ 2ని మనం మళ్ళీ √2 × √2 గా రాసుకోవచ్చమ్మా. సో ఆ విధంగా రాద్దాం మనం. ఇక్కడ పైన మనకు √2 ఉంది కదా, అది క్యాన్సిల్ అవ్వడం కోసం మనం ఆ విధంగా రాస్తున్నాము. సో ఇక్కడ ఏంటి? n × n + 1 √2 × √2 గా రాసుకుందాం. ఇక్కడ రాశాను కదా. సో ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది. n × n + 1/√2 అమ్మా ఆన్సర్. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా.